వరంగల్లో డెంగ్యూ విజృంభిస్తుంది. పీజీ నర్సింగ్ విద్యార్థులను దోమలు వదలటం లేదు. కాకతీయ మెడికల్ కళాశాల ఇద్దరు పీజీ విద్యార్థులకు, ఇద్దరు నర్సింగ్ విద్యార్థులకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అయింది. 10 రోజులుగా శానిటేషన్ సిబ్బంది సమ్మెలో ఉండగా కేఎంసీలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. తాగునీటిలో పాకురు పేరుకుపోవడంతో అవే నీటిని తాగడంతో విద్యార్థుల జ్వరాల బారిన పడుతున్నారు. ఇక వరంగల్లో డెంగ్యూ విజృంభిస్తుంది. పీజీ నర్సింగ్ విద్యార్థులను దోమలు వదలటం లేదు. కాకతీయ మెడికల్ కళాశాల ఇద్దరు పీజీ విద్యార్థులకు, ఇద్దరు నర్సింగ్ విద్యార్థులకు డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయింది. 10 రోజులుగా శానిటేషన్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో కేఎంసీలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. తాగునీటిలో పాకురు పేరుకుపోవడంతో అవే నీటిని తాగడంతో విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ వరంగల్ నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. హరీష్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే జ్వరాల బాధితులు పడుతున్నారు ప్రజలు. ఇప్పటికే చూసుకున్నట్లయితే నిన్న చూస్తున్నట్టు మలేరియాతో ఒక 8 సంవత్సరాల బాలిక కూడా బ్రతికిన మనం చూసుకున్నాము. ఇక అందులో భాగంగా చూసుకున్నట్లయితే కేఎంసీ అంటే కాకతీయ మెడికల్ కళాశాలలో ఎవరైతే ఉన్నారో పీజీ విద్యార్థులు ఉన్నారో వారికి ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్, మరి అందులోనే ఉన్న నర్సింగ్ విద్యార్థులకు కూడా ఇద్దరికి డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లు మనకు నివేదికలు వస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం చూసుకున్నట్లయితే డెంగ్యూ అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే గత 15 రోజులు చూసుకుంటే 66 డెంగ్యూ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మలేరియా కేసులు 16 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ లో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే రోగులు ఎవరు ఉన్నారో ఎంఎం ఆసుపత్రిలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఎంఎం ఆసుపత్రికి అయితే కోకొల్లగా జ్వరం బారిన పడ్డ రోగులు మాత్రం వస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళు. ఇక్కడ గత 15 రోజులుగా కురిసిన వర్షాల కేటాను విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ద్వారానే మనకేంటంటే జ్వరాల బారిన పడుతున్నారు. ఇటు కేఎంసీ లో కూడా చూసుకున్నట్లయితే మనకు 10 రోజుల నుంచి మన శానిటేషన్ సిబ్బంది కూడా సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెలో ఉండడం కారణంగా ఏంటంటే చెత్త చేరడం అసలు పేరుకపోవడంతో అదే అక్కడ దోమలు తయారై ఆ దోమలే విద్యార్థులను కుట్టడంతో ఇప్పుడు జ్వరాల బారిన పడుతున్నారు. ఈ జ్వరాల బారిన పడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు 4 విద్యార్థులు కూడా ఇప్పుడు డెంగ్యూ పాజిటివ్ తో ఇప్పుడు అదే వసతి గృహాలలో ఉంటున్నారు. అంటే వీటిని కుట్టిన గుద్దామా మరొకరు కుట్టినా గానీ ఈ డెంగ్యూ కేసులన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి అంటే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఇటు మురికి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఏమైందో దాంట్లో ఏంటంటే ఆకులన్నీ పేరుకుపోయింది. అదే వాటర్ తాగడం వల్ల కూడా జ్వరాలు వస్తున్నాయి. ఇట్లా జ్వరాల బాధ్యత బాగా పడుతున్నారు. అట్లాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటికే మలేరియా డిపార్ట్మెంట్ ఏదైతుందో ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు. ఇటు కాలువలలో కావచ్చు, డ్రైనేజీలో కావచ్చు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ డెంగ్యూ కేసులు కావచ్చు, మలేరియా కేసులు కావచ్చు మాత్రం ఇప్పటికైతే పెరుగుతున్నాయి. హరీష్, రైట్, థ్యాంక్ యూ.